సార్ ఈ మధ్య కాలంలో చాలా మందికి ఆఫ్టర్ కరోనా హెల్త్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. కొత్త కొత్త డైట్‌లు, కొత్త కొత్త డీటాక్స్ వాటర్‌లు వాడడం మేము చూస్తున్నాం. చాలామంది డీటాక్స్ చేసుకోవాలి, బాడీని డీటాక్స్ చేసుకోవాలని మేము వింటున్నాం. కానీ నేను కొత్తగా విన్నదేంటంటే కిడ్నీని డీటాక్స్ చేసే అని ఒక టాపిక్ విన్నాం. అది నిజంగానే ఉందా? అంటే అది మిస్‌నామర్ అండి యాక్చువల్‌గా. ఆ! మనం డిటాక్స్ చేసుకున్నదంటూ అట్లా ఏముండదు. ఆ! మిస్‌నామర్ అది. సో, కాకుంటే ఏంటంటే చెప్పినాను చూడండి. ఇప్పుడు మనకి యూట్యూబ్‌లలో వాటిలో తీసుకొని, సొంత నిర్ణయాలు తీసుకొని అవన్నీ చాలా ఇబ్బందికరము. హ్మ్. కాకుంటే మంచి హెల్తీ లైఫ్ స్టైల్ లైక్ రెగ్యులర్‌గా ఒక 1 అవర్ వాకింగ్ చేయడము, యోగా చేయడము, తర్వాత వాటర్ కంటెంట్ మంచిగా మనకి 2.5-3 లీటర్స్ రెగ్యులర్‌గా తీసుకోవడము. హ్మ్. డీహైడ్రేషన్ కాకుండా మన బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడం. మనం ఎప్పుడు మన బాడీని హైడ్రేట్ చేసుకోవాలా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సమ్మర్ కాకపోయినా వింటర్ అయినా ఎప్పుడు హైడ్రేట్ చేయాలి. సో దానికి మన రిక్వైర్మెంట్ మన లిక్విడ్స్ ఎంత అవసరం అంత తీసుకోవాలా. ఇంకొకటి తర్వాత హెల్దీ డైట్ లైక్ మన వెజిటేబుల్స్ కానీ ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా ఎంత అవసరం అంత తీసుకోవాలి. 4 to 5 ఎక్కువ తీసుకోకూడదు. అంటే మనం చెప్పినాను చూడండి, ఇప్పుడు డిటాక్స్ అంటే నథింగ్ బట్ అది మిస్‌నామర్. మన కిడ్నీని మనం ఫిల్టర్ చేసేది ఏముండదు. కాకుంటే నేను చెప్పినటువంటి హెల్దీ లైఫ్ స్టైల్ లైక్ రెగ్యులర్ వాకింగ్, లైక్ యోగా అండ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, ప్రాపర్ డైట్, తర్వాత మనకి అది చిన్న ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని మనం బేసిక్ మెడిసిన్స్ వాడడం, అవి కంట్రోల్లో పెట్టుకోవడం. సో ఇవన్నీ చేసినట్టే ఆటోమేటికలీ యువర్ కిడ్నీస్ ఆర్ హెల్దీ. కిడ్నీస్ మనం ప్యూరిఫై చేస్తాం, డిటాక్స్ చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ యూ హ్యావ్ హెల్దీ కిడ్నీస్. సో ఫైనల్గా ఏంటి, హెల్దీ లైఫ్ స్టైల్, వాటర్ కంటెంట్, డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్ మేనేజ్మెంట్. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ చాలా మంది చూస్తున్నాం, రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. సో స్ట్రెస్ మేనేజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని స్ట్రెస్ మనం ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాలా. ఎంత మనం డిఫరెంట్ నైట్ షిఫ్ట్ కూడా ఉంటాయి కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళకి. అవన్నీ ఉన్నా కూడా ఏదో ఒక టైంలో మనం ఒక 40 minutes to 1 hour మనము వాకింగ్ కానీ, ఇవి సింపుల్ యోగా, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్ ఇవన్నీ చేస్తే ఏమైతే బ్యాలెన్స్, మన లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది. సో మన బాడీ, హ్యూమన్ బాడీ ఈజ్ టు బ్యాలెన్స్. అన్ని ఎక్కువ చేయడం కాదు, అన్ని చెప్పినాను కదా, ఇవన్నీ మనం ఫాలో అయినట్టే హెల్దీ హ్యాబిట్స్, హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నట్టయితే అన్ని మన కిడ్నీసే కాకుండా అన్ని ఆర్గన్స్ హెల్తీగానే ఉంటాయి. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.